పల్నాడు జిల్లా నగరికల్లు మండలం శాంతినగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు కాగా ఓ మహిళ బస్సులో ఇరుక్కుపోయి తీవ్ర గాయాల పాలైన ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. పోలీసులు మహిళను సురక్షితంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను సురక్షితంగా తరలించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షించారని ఎస్పీ పేర్కొన్నారు. ముఖ్యంగా మీడియా వాళ్ళు కానీ, పోలీసు వ్యవస్థ కానీ, డాక్టర్లు, అంబులెన్స్ అందరూ కూడా వెంటనే అటెండ్ అయ్యారు. వెంటనే సహాయ చర్యలు తీసుకోవడం జరిగింది. అందువల్ల ఎవరు కూడా ప్రాణహాని జరగలేదు. ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు కూడా స్పందించారు. వాళ్ళు పిఏ మాట్లాడారు. అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారు, మినిస్టర్ గారు, వాళ్ళ పిఏ కూడా మాట్లాడారు. మరి జీవి ఆంజలి గారు, మన పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారు కూడా పరామర్శ చేయడం జరిగింది. అందరూ కూడా ఇబ్బంది లేకుండా సత్వర వైద్యం అందజేస్తాము. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లా హెడ్ క్వార్టర్, దీంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. మనకి ఐసీయూ ఉంది, ఆక్సిజన్ సప్లై ఉంది, వెంటిలేటర్ ఉంది, అన్ని కూడా దగ్గరుండి డాక్టర్లు సహాయం చేస్తారు. కాబట్టి ఎటువంటి ప్రాణహాని లేకుండా వీళ్ళందరినీ కాపాడుకుంటాము. బస్సులో దాదాపు 65 మంది ఉన్నారు. కొంతమంది మధ్యలో దిగిపోయారని చెప్పారు. ఇప్పుడు 43 ఉన్నారు. ఇప్పుడు చివరికి యాక్సిడెంట్ అయిన తర్వాత 15 మంది మనకి యాక్సిడెంట్లు మిగిలారు. కొంతమంది వాళ్ళు స్వగ్రామాలకు వెళ్ళిపోవడం జరిగింది.